యవ్వనం దాటిపోకముందే నేను ఎప్పుడు బాప్తిస్మం తీసుకున్నానో మీకు తెలుసా దేవుని బిడ్డలారా? 15వ సంవత్సరాన. నేను ఎప్పుడు చర్చికి వెళ్ళడం మొదలు పెట్టానో తెలుసా? 15వ సంవత్సరాన. కరెక్ట్గా 10th అయిపోయింది. అప్పటిదాకా మాకు చర్చి లేదు. కారణం నాన్నగారికి రక్షణ లేదు. నాన్నగారు రైల్వే ఎస్ఐ అయినందువల్ల మమ్మల్ని ఎక్కడికి బయటికి పంపించేవారు కాదు. వారందరికీ ఏవో కొన్ని రిస్ట్రిక్షన్స్, కొన్ని ఆలోచనలు ఏవో ఉంటాయి. దాన్ని బట్టి మమ్మల్ని ఎక్కడికి బయటికి పంపించేవారు కాదు. మేము 15వ సంవత్సరాన సికింద్రాబాద్కి వచ్చాము. వచ్చినప్పుడు అప్పుడు మా ఇంట్లో మా ఓనర్స్, ఏ ఇంట్లో మేము రెంటుకున్నామో ఆ ఓనర్ వాళ్ళు చక్కని భక్తిపరులు పెంతెకోస్తు చర్చికి వెళ్ళేవారు. వారు మమ్మల్ని బలవంత పెట్టి పెంతెకోస్తు చర్చికి తీసుకెళ్ళారు. తీసుకువెళ్ళిన తర్వాత అండి ఆ 4 నెలల్లోనే 4 నెలలు వెళ్ళుంటాను నేను. కరెక్ట్గా నవంబర్ 15న నేను బాప్తిస్మం తీసుకున్నాను. 4 నెలలు అప్పుడే చర్చికి వెళ్ళాను. నా 15వ ఏట నేను బాప్తిస్మం పొందాను. ప్రైజ్ ద లార్డ్. మా నాన్నగారు కూడా అదే, ఎప్పుడు పుస్తకం పట్టుకుని కనిపించాలి. ఇంటికి వచ్చేసరికి చదివినా చదవకపోయినా మార్క్స్లో తెలుస్తాయి కదండి. పుస్తకం ఎప్పుడు ఆయన ఇంటిలో వస్తున్నాడంటే చితక్కొట్టేసేవాడు. ఏంటది? జామకర్ర. వేరే కర్ర వాడేవారు కాదు. మా ఇంట్లో జామ చెట్టు ఉండేది. రైల్వే క్వార్టర్స్ కదా, పెద్ద జామ చెట్టు. ఆ కర్ర తీసేసి కొడితేనండి చర్మం ఊడి వచ్చేసేది. మీరైతే నేను ఇంట్లో ఉండనని వెళ్ళిపోయేవాళ్ళు మీరందరూ. అమ్మ ఒక చిన్న మాట చెప్తేనే కోపం. ఇప్పుడు వెళ్ళిపోవట్లేదంట. అది తోలు ఊడొచ్చేసేది. ఎందుకు కొట్టేవారో తెలుసా? చదువుకోమని. చదువుకుంటే నా కుమార్తె ఓ ఘనమైన స్థితిలో ఉంటుందని ఆశ. దేవుని బిడ్డలారా, చదువు చాలా విలువైంది. చదువుకునే శక్తి, జ్ఞానం, సామర్థ్యం కలుగచేసేది ఆ బలవంతుడైన దేవుడు. ఓ మంచి స్థాయిని, స్థితిని, ఘనతను ఇచ్చేది ఆ బలవంతుడైన దేవుడు. కాబట్టి చదువు పట్ల ఎంత డెడికేషన్ మీకుందో, మీ కెరియర్ పట్ల ఎంత డెడికేషన్ మీకుందో, ఎట్ ద సేమ్ టైం ఆత్మీయ జీవితం పట్ల అంత డెడికేషన్ మీకు ఉండాలి. నాన్న వచ్చినప్పుడంతా పుస్తకం ఓపెన్ చేసే ఉండేది మా ముగ్గురిది. నాన్న వెళ్ళిపోయిన తర్వాత అవేవో పేపర్లు 4 నంబర్లు ఒక చోట కలిస్తే ఏదో ఆట ఉండేది. అప్పుడు మా కాలంలో ఆట ఆడుకుంటూ ఉండేవాళ్ళం, చిట్టీలు చింపేసి. తర్వాత మళ్ళీ నాన్న వచ్చి చూసేవారు. రిపోర్ట్ కార్డు రాని వస్తుంది కదా, ఒకరోజు రిపోర్ట్ కార్డు చూసేవారు. 25 మార్కులకు 24 మార్కులు వచ్చిన చెప్పానుగా, జామకర్ర తీసుకుని చిత్తగా బాధేవాడు. 24 ఎట్లా వచ్చాయి? నేను చూసినప్పుడంతా నువ్వు పుస్తకం పట్టుకునే ఉన్నావు, నీకు 24 ఎట్లా వచ్చాయి? ఎంత కొట్టేవాడంటే, మా అమ్మగారు అడ్డం వస్తే మా అమ్మగారు ఒళ్ళంతా వాతలు పడిపోయాయి. అటువంటి తండ్రి నాకు దొరికినందుకు నేను ఇప్పటికీ దేవునికి థ్యాంక్స్ చెప్తాను. కారణం ఏంటో తెలుసా? ఈరోజు ఆయన సేవ చేయగలుగుతున్నానంటే, ఈరోజు ఆయన కొరకు బ్రతకగలుగుతున్నానంటే క్రమశిక్షణ కలిగిన తండ్రి నాకు దొరికినందువల్లే. చాలా స్ట్రిక్ట్. ఆయన ఉద్యోగంలో ఎస్ఐ కాదు, ఇంట్లో కూడా ఎస్ఐ లాగే ఉండేవారు. చాలా క్రమశిక్షణ. ఎంత క్రమశిక్షణ అంటే, ఆడపిల్ల పెద్దగా మాట్లాడకూడదు, పెద్దగా నవ్వకూడదు, పెద్దవాళ్ళని గౌరవించాలి, పరాయి పురుషుడు ఎదురుగా నిలవబడకూడదు, పరాయి ఒక పురుషుణ్ణి కన్నెత్తి చూడకూడదు. ఇవన్నీ మీకు అనిపిస్తుండొచ్చు, అమ్మో 1947 నాటి కాలం నాటివన్నీ చెప్తున్నారు అని. అందుకే ఈ రోజుకి భక్తిగా బ్రతకగలిగాం. నేను యవ్వన కాలంలో ఉన్నప్పుడండి, చెప్పాను కదా 16, 15, 16 అప్పుడేగా చర్చికి వెళ్ళాను. నాకు తెలిసి ఏ యవ్వన పురుషుడి వైపు కన్నెత్తి చూసింది నాకు తెలీదు. నా హృదయంలో
అపవిత్రమైన ఆలోచన వచ్చింది నాకు తెలియదు. కారణం ఏంటో తెలుసా? నాన్న భయం. అమ్మో నాన్నగారు, నాన్నకు తెలిస్తే. తర్వాత దేవుని భయం వచ్చింది. ఫస్ట్ నాన్న భయమే నాకు, తర్వాతే దేవుని భయం. అప్పుడే దేవుని గురించిన జ్ఞానం లేదు కదండి. చిన్నప్పుడు దేవుని బిడ్డలారా, తల్లిదండ్రుల ఎడల భయభక్తులు కలిగి ఎవరుంటారో, తల్లి తండ్రి అంటే అనుకువ కలిగి ఎవరుంటారో వాళ్ళు దేవుని విషయంలో కూడా అనుకువ కలిగి ఉంటారు, దేవుని విషయంలో కూడా భయభక్తులు కలిగి ఉంటారు. ఫస్ట్ టీచర్ ఎవరు మనకి? తల్లిదండ్రులు. తల్లిదండ్రుల దగ్గర వారి చేతికి అప్పగించుకుని మనం నేర్చుకుంటే దేవుని బిడ్డలారా, మనం ఒక ఘనమైన స్థితిలోనికి వెళ్ళగలుగుతాం. కారణం ఏంటంటే తల్లి తండ్రి, నాకు తెలిసినంత వరకు బైబిల్లో ఒక్క తల్లి ఉంది తప్ప కీడు, అపవిత్రత, చెడు మార్గం నేర్పించిన తల్లిని తండ్రిని నేను ఇప్పటి వరకు చూడలేదు. నాకు ఇన్నేళ్ళు వచ్చాయి. ఏ తల్లైనా నా బిడ్డలు క్షేమంగా ఉండాలి, నా బిడ్డలు ఘనంగా ఉండాలి, నా బిడ్డల ఆశీర్వాదంగా ఉండాలని మాత్రమే కోరుకుంటారు. నా యవ్వన కాలంలో దేవుని పని చేయాలని, అప్పుడు నాకు తెలియదు కదండి, దేవుడంటే నాకు జ్ఞానం లేని దినాల్లో ఆడిటర్ అవ్వాలని ఆశ చాలా ఉండేది నాకు. ఎందుకో ఆడిటర్ అవ్వాలి అని. ప్రతి కంపెనీని, ప్రతి సంస్థను జడ్జి చేసే ఆ స్థాయి నాకు కావాలి అని చాలా ఆశపడేదాన్ని. 15వ సంవత్సరంలో అమ్మాయిని చూద్దాం, ఆ అబ్బాయిని చూద్దాం, ఈ అబ్బాయిని చూద్దాం, సినిమా చూద్దాం, షికారులు చేద్దాం అన్నవి ఏవి నాకెప్పుడు మనసులోకి రాలేదు. డిజైన్డ్గా డ్రెస్సెస్ వేసుకుందాం, డిజైన్గా కటింగ్ చేసుకుందాం అన్న ఆలోచన ఎప్పుడూ రాలేదు. వచ్చింది ఒకటే, ఆడిటర్ అవ్వాలి, ఎట్లయినా కష్టపడి చదవాలి. అందుకే కామర్స్ కూడా తీసుకున్నాను. 16వ ఏట మందిరానికి వెళ్ళినప్పుడు ఒకరోజు దైవజనుడు వాక్యం చెప్తూ ఉన్నాడు. ఈ లోకంలో ఒక ఉన్నతమైన స్థాయి ఏదైనా ఉందంటే పరలోకం. ఆ పరలోకంలో ఉన్నతమైన స్థాయి ఏదైనా ఉందంటే సియోన్. ఆ సియోన్కి వెళ్ళాలంటే దేవుని సేవ చేయాలి అని. ఆ ఒక్క మాట నా ఆలోచన విధానాన్ని అంతా మార్చేసింది. అప్పటి నుండి నేను సియోన్కు వెళ్ళాలి. ఆడిటర్ పోయింది, సియోన్కి వెళ్ళాలంటే దేవుని సేవ చేయాలి. దేవుని సేవ చేయాలంటే తల్లిదండ్రుల్ని, మేము వెళ్ళిన సంఘంలో అన్నీ త్యజించి, అన్నిటినీ విడిచిపెట్టి, అన్ని బంధాలను త్యజించి విడిచిపెట్టి దేవుని కొరకు మాత్రమే డెడికేట్ అయి సేవ చేయాలి. కేవలం సేవ అంటే సేవే. సేవలో రక్త సంబంధం ఉండదు, సేవలో తల్లిదండ్రులు ఎంటర్ అవ్వరు, సేవలో ఇంకేది ఉండదు. సేవ మాత్రమే ధ్యేయంగా చేసేదన్నమాట. అప్పుడే మనసులో తీర్మానించుకున్నాను, యేసయ్య నాకు ఆ సియోను కావాలి, ఆత్మల్ని రక్షించాలి అని రాలేదు నేను సేవకి. అంటే మనసులో ఉంది కదా, ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలి, అందరినీ జడ్జి చేయాలి, ఆ స్థాయిలో నేను ఉండాలి అని ఉంది కదా. అదే మనస్సు సియోన్లో కూడా, పరలోకంలో ఉన్నతమైన స్థాయి సేవకులది, తర్వాతనే విశ్వాసులు. ఆ ఉన్నతమైన స్థాయిని నేను ఎట్లయినా సంపాదించుకోవాలి. దేవుని బిడ్డలారా, మీలో ఎవరికైనా దేవుని సేవ చేయాలని ఆశ ఉంటే ఇటువంటి సేవ చేయకండి. సెలవుల్లో పుట్టింటికి వెళ్ళి మిగతా రోజుల్లో సేవ చేసి, సెలవుల్లో అత్తగారింటికి వెళ్ళి మిగతా రోజుల్లో సేవ చేసి, అటువంటి సేవ కాదు. సంపూర్ణంగా ఇక్కడున్న యవ్వన ఆడపిల్లలు కానీ, ఇక్కడున్న యవ్వన మగపిల్లలు కానీ ప్రతిష్ఠించుకుని, మేము వివాహం లేకుండా, ఏ బరువు భారాలు మా మీద లేకుండా క్రీస్తుని మాత్రమే మోస్తూ ఆయన కొరకే మా జీవితాన్ని త్యాగం చేసుకుని బ్రతుకుతాము అన్న తీర్మానంలో సేవ చేయండి.
ఎవరికైనా ఆ మనస్సు ఉంటే దేవుని బిడ్డలారా, మీరు నిజంగా దేవుని కొరకు అలా సమర్పించుకోండి. దేవుడు ఒక బలమైన సాధనంగా మిమ్మల్ని రాబో దినాల్లో వాడుకొనుగాక. మీకు పిలిపిస్తున్నాను. లోకంలో IAS చేయండి, సంతోషం. అందరూ సేవకులు అవ్వలేరు కదా. ఎవరైతే దేవుని సేవ చేయాలి, ఒక దైవజనుణ్ణి వచ్చి అడిగారంట, ప్రెసిడెంట్గా మీరు బిల్లీ గ్రాహం గారిని, వాళ్ళని అడుగుదాం అనుకున్నాను, మిమ్మల్ని అడుగుదాం అనుకున్నాను. ఓకే, బిల్లీ గ్రాహం గారిని అమెరికా అధ్యక్షునిగా, ప్రెసిడెంట్గా పోటీ చేయమని అడిగారంట. ఎందుకంటే ఆయనని కొన్ని కోట్ల మంది వెంబడిస్తున్నారు. ఇంతటి నాయకుడు అమెరికాకు నాయకుడు అయితే బాగుంటుందని ప్రెసిడెంట్గా అప్లికేషన్ పెట్టుకోమన్నారంట. ఆయన అన్నాడంట, నా స్థాయిని నేను తక్కువ చేసుకోను. ఎంతమందికి అర్థమైంది ఈ మాట? చెప్పండి, ఏంటి స్థాయిని తక్కువ చేసుకోనంటే? ఏంటి? సేవ చేయడం అన్ని స్థాయిల్లో ఉన్నతమైంది. ప్రైజ్ ది లార్డ్. అట్లని ఆషామాషి సేవ చేయకూడదు. నేను ఇస్తున్న పిలుపు ఏంటంటే, పరిపూర్ణంగా ప్రతిష్ఠించుకొని, కుటుంబ బాధ్యత వద్దు, పిల్లల బాధ్యత వద్దు, ఇంకేంటి, తల్లిదండ్రుల బాధ్యత వద్దు. ఎవరు చూసుకుంటారు మరి తల్లిదండ్రుల బాధ్యత? మీ తర్వాత పుట్టిన వాళ్ళు ఉన్నారు కదా, మీ చెల్లో, మీ అక్కో, మీ అన్నయ్యో, పరిపూర్ణంగా వాళ్ళు చూసుకుంటారు. కేవలం యేసయ్య కాడిని మాత్రమే మోస్తూ, యేసయ్య పని మాత్రమే చేస్తూ నేను బ్రతుకుతాను అని తీర్మానం ఎవరికైనా, అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఎవరికైనా ఆ తీర్మానం ఉంటే తర్వాత మమ్మల్ని కలవండి, మీకు అనేక విషయాలు మేము తెలియపరుస్తాం. ప్రైజ్ ద లార్డ్. ఒక ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన నెరవేర్చుకోవడానికి చాలా శ్రమ పడ్డాను. నాన్నకు సేవ అంటే ఏంటో తెలీదు, నా గుండెల నిండా సేవ ఆశ తెలీదు. 3 రోజులు ఎప్పుడు ఉపవాసం ఉండని దాన్ని 3 రోజులు ఏమీ తినకుండా ఉపవాసం ఉన్నాను. మంచినీళ్ళు మాత్రమే త్రాగి నాన్నను ఒప్పించుకోవాలని. ఉపవాసం అయిపోయిన తర్వాత కళల ద్వారా, దర్శనాల ద్వారా దేవుడు నిశ్చయంగా నాతో మాట్లాడాడు, నీవు సేవ చేయమని. మాట్లాడిన తర్వాత నాన్న దగ్గరికి వెళ్ళాను. మొదట్లో చాలా సీరియస్ అయ్యారు, తర్వాత ఏడ్చారు. నేను నీకేమైనా తక్కువ చేశానని సేవకి వెళ్తానంటున్నావా అన్నారు. అనంటే చాలామంది మనస్సుల్లో ఉన్న ఆలోచన ఏంటంటే, సేవ అంటే చీప్, ఇక్కడ ఏదో తక్కువైందని, అందుకని నువ్వు వెళ్ళిపోతున్నావా సేవకన్నారు. నేను అన్నాను, నాన్న నాకేది తక్కువ చేయలేదు, నిజము, మా తండ్రి నాకేది తక్కువ చేయలేదండి, ఏది తక్కువ చేయలేదు. ప్రతి విషయంలో సమృద్ధిలో నన్ను పెంచారు. వెళ్ళిపోతానన్నాను. బాగా ఏడ్చారు. మా నాన్న ఏడవడం, ఎన్ని కష్టాలు వచ్చినా మా నాన్న ఏడవరు. చాలా ఎస్ఐ కదా, అట్లాగే ఉంటారు. ఎన్ని కష్టాలనైనా ఈజీగా ఎదుర్కొంటారు. ఆ రోజు ఆయన ఏడవడం చూశాను నా జీవితంలో మొదటిసారి. చివరికన్నారు, అమ్మా నీ నిర్ణయం మార్చుకోవా అన్నారు. లేదు నాన్న, దేవుని సేవ చేయాలన్న తృష్ణ నా గుండెలో నన్ను నిలవనీయట్లేదు నాన్న. ఓకే అమ్మా, సరే అని అన్నారు. అలా ఒప్పించి దేవుని సేవకు వచ్చాను. ఆ రోజు నుండి ఈ రోజు వరకు దేవుని మహాకృప వల్ల ఆయన సేవ చేసే భాగ్యం నాకు ఇచ్చాడని రోజు నేను దేవుని స్తుతిస్తాను. నా వ్యక్తిగత విషయం చెప్తున్నానండి, నా సాక్ష్యం. దేవా, అందరూ తమ ఇళ్ళల్లో ఉంటున్నారు, అందరూ బంగళాల్లో ఉంటున్నారు, నాకైతే నీ ఇంట్లో ఉండే భాగ్యం ఇచ్చావు. పిచ్చుకలకిచ్చిన భాగ్యం నాకు ఇచ్చావు, పిచ్చుకలకిచ్చిన భాగ్యం నాకు ఇచ్చావు యేసయ్య. నీ మందిరంలో ఉండి ఈ రోజుకి పిల్లలకు కూడా అదే చెప్తూ ఉంటాను. ఒకే ఒక్క సంతోషం నా గుండె నిండా నిండేది ఏంటంటే, దేవుని సేవ చేస్తూ ఉన్నాను అన్న సంతోషం, దేవుని ఇంట్లో ఉన్నాను అన్న సంతోషం. అందుకని మందిరంలోనే రూమ్ కూడా వేయించుకున్నాను. పాస్టర్ గారు, మందిరానికి అటాచ్ అయ్యి ఉండాలి రూమ్ అన్నది. ఎందుకంటే ఒకవేళ చనిపోయే పరిస్థితి నాకు వచ్చింది అనుకోండి, నేను మందిరంలోనే చనిపోవాలి, మందిరంలోనే నివసించాలి, ప్రభు కొరకే జీవించాలి, మందిరంలోనే చనిపోవాలి అని. ఒకరోజు రాత్రి
భయంకరంగా బ్లడ్ మోషన్స్ అవుతున్నాయి. ఎందుకో ఏమో తెలియదు నాకు. రాత్రంతా బ్లడ్ మోషన్స్ అవుతున్నాయి, రాత్రంతా బ్లడ్ మోషన్స్. నాకు ఇంకా పాస్టర్ గారు బయట మీటింగ్స్లో ఉన్నారు, ఆయనకి కాల్ చేయబుద్ధి కాలేదు. 12ంటికి స్టార్ట్ అయింది. పాపం అలసిపోయి వచ్చి పడుకుంటారు, ఆయన ఎందుకు ఇబ్బంది పెట్టాలని పెట్టలేదు, నేను ఇబ్బంది పెట్టలేదు. కింద పైన సిస్టర్స్ ఉంటారు, కింద బ్రదర్స్ ఉంటారు, ఎవ్వరికీ చెప్పలేదు నా పరిస్థితి ఇదని. కంగారు పడిపోతారు పిల్లలు కదా అని. అవుతూనే ఉన్నాయి. కనీసము నేను అనుకుంటాను అప్పుడు 6 గ్రామ్స్కో 4 గ్రామ్స్కో నా బ్లడ్ వచ్చినట్టు, అంత అక్కడికి వచ్చింది. గుండె లాగేస్తుంది, ఇంకా ఇంట్లో ఉండలేకపోతున్నాను. ఏమేమో అయిపోతుంది బాడీలో. బ్లడ్ అంతా తగ్గిపోయింది కదా, ఒక్క రాత్రిలోనే బ్లడ్ అంతా తగ్గిపోతే ఎలా ఉంటుంది పరిస్థితి. నేను అనుకున్నాను అయిపోయింది నా పరిస్థితి ఈ రాత్రి. మెల్లిగా గోడ పట్టుకుని నడుచుకుంటూ బాల్కనీలో వచ్చేసి అక్కడ కూర్చున్నాను. కూర్చోలేకపోతున్నాను. మెల్లిగా అడుగులో అడుగేసుకుంటూ ఈ రేలింగ్ పట్టుకున్నాను, పట్టుకోలేకపోతున్నాను. గుండె లాగేసేస్తుంది. ఒకటే అన్నాను, ప్రభువా మీరు నన్ను తీసుకోబోతున్నారు, నన్ను శుద్ధీకరించి తీసుకోండి అయ్యా, నీ మందిరంలో నా ప్రాణాన్ని విడవాలి. బ్రతికించు దేవా అనలేదు. మీ చిత్తం అదే అయితే దేవా నన్ను తీసుకో, అయితే శుద్ధీకరించి తీసుకో దేవా, లేకపోతే పరలోకాన్ని పోగొట్టుకుంటానని అక్కడే పడుకున్నాను. మధ్యరాత్రి 2:30 అయింది. పడుకొని కళ్ళు మూసుకున్నాను. దేవుడు మంచి దర్శనం నాకు ఇస్తున్నాడు. కొన్ని వేల మంది ప్రజలు అందులో నిలవబడి వాక్యం చెప్తూ ఉన్నాను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఆ దర్శనం చూసిన తర్వాత అండి లేచాను. ఆ దర్శనం చూసిన తర్వాత కొంచెం మెలకు వచ్చినట్టుంది. నేను అనుకుంటున్నాను, అయ్యో నా గుండె లాగేస్తుంది, అయిపోయింది, ఇంకా నేను చనిపోతే ఏంటి ఇటువంటి దర్శనాలు వస్తాయేంటి, ఇదేం దర్శనం అబ్బా, గుండె లాగేస్తుంది, కాసేపటికి ఆగిపోద్ది గుండె, నాకు తెలిసిపోతుంది, నరాలన్నీ లాగేస్తున్నాయి. మళ్ళీ అన్నాను, ప్రభువా నన్ను శుద్ధీకరించి తీసుకో. ఆ దర్శనం ఎటుపోయిందో దాన్ని ఏం ఆలోచించలేదు. కళ్ళు మూసుకున్నాను. ప్రశాంతమైన నిద్ర, అంత గుండె లాగేసిన పరిస్థితిలో అలా పడుకున్నాను. ఇంకా నన్ను తీసుకో ప్రభువా, నన్ను నీ చేతులకు అప్పగించుకుంటున్నానని పడుకున్నాను. ప్రశాంతమైన నిద్ర. కరెక్ట్గా 4 గంటలకు మెలకు వచ్చింది. నేను ప్రార్థన చేసుకునే సమయం అది. మెలకు వచ్చేసింది. టక్కున లేచి కూర్చున్నాను. శరీరంలో ఏ బలహీనత లేదు. అంతకు ముందు కంటే నూతన బలం, నూతన ఆరోగ్యం. కారణం ఏంటంటే దేవుని బిడ్డలారా, దేవుని కొరకు డెడికేట్ చేసుకుంటే అలా డెడికేట్ చేసుకుందాం. డెడికేట్ చేసుకున్న వానికి పక్కన ఏమున్నాయి కనిపించవు. మీకు మంచి పిలుపు. ఎవరైనా దేవుని కొరకు సేవ చేయాలని అనుకుంటే అటువంటి సేవ చేయండి. ఆషామాషి సేవ వద్దు, సాధారణమైన సేవ వద్దు, రోషం కలిగిన సేవ, ప్రతిష్ట కలిగిన సేవ చేయండి.